ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మే 23వ తేదీ శుక్రవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మే 23వ తేదీ శుక్రవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ పరిణామాలు అయితే ఉండబోతున్నాయండి. మీరు అన్నింటా కూడా విజయాలతో ఎంతో ఆనందంగా ముందుకు వెళ్ళగలుగుతారు. చక్కగా లక్ష్మీ అనుగ్రహం కూడా ఈరోజు ఉంటుందండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. దైవానికి సంబంధించిన విషయాలలో కొంతవరకు మీరు సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతారండి. కొంతవరకు ధనాన్ని కూడా ఖర్చు చేయగలుగుతారు. అది కూడా మానసికంగా మీకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో చక్కటి లావాదేవీలను జరుపుతూ మీదైన శైలిలో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ప్రతి పనిని కూడా చక్కగా తెలివితేటలతో పూర్తి చేసుకోగలుగుతారండి. ఈరోజు మీ యొక్క మాట తీరు కానీ, మీ యొక్క ఆలోచన విధానం కానీ, మీ వ్యక్తిత్వం కానీ ఇతరులకు నచ్చే విధంగా, అందరూ మిమ్మల్ని మెచ్చే విధంగా ఉండబోతుందండి. అంటే మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవప్రదమైన స్థానాన్ని ఈరోజు మీరు సంపాదించుకోగలుగుతారు. మీ యొక్క ఆలోచనలతో మరింతగా అందరినీ కూడా ఆకర్షించుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా అందరికీ నచ్చే విధంగా ఉంటుంది. అందరి మేలు కోరే విధంగా ఉంటుందండి. చక్కటి ఆర్థిక లావాదేవీలను కూడా ఈరోజు జరపగలుగుతారండి. ఆర్థిక పరంగా ఏదైతే మీరు నిలదొక్కుకోవాలి అనుకుంటున్నారో ఆ విధంగా ఈరోజు మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు రెండు చేతుల నిండా డబ్బును సంపాదించుకునే అన్ని అవకాశాలను కూడా మెరుగుపరుచుకోగలుగుతారండి. ఊహించని విధంగా ఆదాయ మార్గాలు పెరగటం, ఆదాయం చేతి నిండా రావటం, సమయానికల్లా అనుకున్న సమయానికి చక్కగా డబ్బు చేతికి అందటం మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా ఇది వర్తిస్తుందండి. చక్కగా మీరు కోరుకున్న విధంగా మీరు డబ్బును సంపాదించుకోగలుగుతారు. చక్కగా మీరు ఈరోజు అయితే లక్ష్మీ కటాక్షంతో ముందుకు వెళ్ళగలుగుతారండి. అయితే ఖర్చులను కూడా కాసింత నియంత్రణలో ఉంచుకునే అవకాశం అయితే ఉంటుందండి. అంటే ఎక్కువగా ఖర్చులు లేకుండా ఉండటం, ఖర్చులను తగ్గించుకోవటం, లేదా అనవసరమైన ఖర్చులను వదులుకోవటం, వాయిదా వేసుకోవటం కూడా ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుంది. అది కూడా మానసికంగా మీకు మరింత సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వటమే కాకుండా మీ డబ్బును చక్కగా నిల్వ రూపంలో ఉంచుకోవటానికి మీకు మంచి అవకాశాన్ని అయితే ఇస్తుందండి. కుటుంబ వాతావరణం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో వారి యొక్క సహాయ సహకారాలను అందించటం, వారి యొక్క సలహాలను ఇవ్వటం, మీకు అన్ని విషయాలలోనూ వారి చేదోడు వాదోడుగా ఉండటం మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేస్తుందండి. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో చక్కగా చురుగ్గా వెళ్ళడమే కాకుండా రాణించగలుగుతారు. అందరి మనసులను కూడా గెలుచుకోగలుగుతారు. అంటే ప్రత్యేకంగా మీరు మాట తీరు విధానం కానీ, మీ యొక్క ఆలోచన విధానం కానీ అందరికీ నచ్చే విధంగా ఉంటుందండి. అందరికీ సహాయం చేసే విషయంలో కూడా ఈరోజు మీరు ముందంజలో ఉండగలుగుతారండి. మీ వద్దకు ఎవరైనా ఆర్థిక సహాయం అని వచ్చినా, లేదా మాట సహాయం కోసం వచ్చినా మీకు చేతనైనంతలో అందరికీ చక్కగా సహాయం చేసి వారిని పంపించగలుగుతారు. అది కూడా మానసికంగా మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. చక్కటి ప్రేమాదరణలను అయితే మీరు అందరికీ అందించగలుగుతారు. అందరి దగ్గర నుంచి కూడా మీరు పొందగలుగుతారండి. అయితే ఏ విషయంలో ఎలా ఉండాలో, అంటే ఎక్కడ ఎలా మెసలాలో ఆ విధానంలో మీరు మంచి తెలివితేటలతో ఉంటారండి. అంటే ఎక్కువగా అయిపోవడం కానీ, కొన్ని విషయాల్లో కుంగిపోవడం కానీ, కొన్ని విషయాల్లో ఎక్కువ సంతోషపడిపోవడం కానీ ఇట్లాంటివి ఏమీ లేకుండా చక్కగా మీరు మీ యొక్క ప్రతి విషయంలోనూ కూడా మీదైన శైలిలో మీ యొక్క వ్యక్తిత్వాన్ని వ్యక్తపరిచేలాగా మీ యొక్క ప్రవర్తన అనేది ఉంటుందండి. అది కూడా మీకు మీ మీద గౌరవం ఇతరులకు పెరిగే విధంగా ఉంటుంది. కొంతవరకు దూర ప్రయాణాలను కూడా చేయవలసి వస్తుందండి. అటువంటి విషయాలలో మీరు కొంతవరకు ప్రయాణపు జాగ్రత్తలను తీసుకోవటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ప్రయాణాన్ని చక్కగా కొనసాగించగలుగుతారు. మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతారండి. పనిలో కొంతవరకు పనిభారం అనిపించినప్పటికీ కూడా పనులన్నింటినీ కూడా ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అనే ప్రణాళికలతో ముందుకు తీసుకువెళ్ళటం వలన చక్కగా సకాలంలో అన్నింటినీ పూర్తి చేసుకొని సమయానికల్లా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. అయితే ఎవరైతే దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను వహించడం, కొంతవరకు మెలకువలను పాటిస్తూ వైద్యుల సలహాలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజునైతే ఎంతో సంతోషంగాను, ఆనందంగాను గడపగలుగుతారండి. పనులను కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు.
ఇక మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ప్రతి పనిలోనూ కూడా చక్కగా మెలకువలను పాటిస్తూ ముందుకు వెళుతూ మీదైన శైలిలో కొత్త నిర్ణయాలతో అందరి మనస్సులను గెలుచుకుంటూ ఒక గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజును ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అందరి మనస్సుల్లోనూ దక్కించుకోగలుగుతారు. అందరూ మెచ్చుకునే విధంగా మీ యొక్క ప్రవర్తనతో ముందుకు వెళుతూ ఎంతో సంతోషంగాను ఆనందంగాను ఎంతో శుభప్రదంగాను మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి చక్కటి గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకుని గౌరవప్రదంగా చక్కటి వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా మీరు కోరుకున్న విధంగా మీ తరగతి గదిలో పరీక్షలో కానీ విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలో కానీ పోటీ పరీక్షలకు హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా చక్కగా మీ పనిచేసే కార్యాలయంలో మీ పనులన్నిటినీ సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అయితే కాసింత పని భారం ఉన్నప్పటికీ కూడా దానిని మీరు పెద్దగా పట్టించుకోకుండా మీ పనులన్నిటినీ ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. కోరుకున్న విధంగా చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకోవటం లేదా మీ కోరుకున్న స్థానాన్ని మీరు బదిలీ అవ్వటం చక్కగా మీకు ఇట్లాంటివి కూడా అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంటుందండి. ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంటుంది. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారంలో మీదైన మెలకువలను పాటించగలుగుతారు. వ్యాపారంలో గట్టి పోటీతత్వంతో చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు. ప్రతి పనిలోనూ కూడా మీరు ముందంజలో ఉండటమే కాకుండా చక్కగా వ్యాపార విస్తరణ చేస్తూ లాభాలతో మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి మెలకువలను ప్రదర్శించగలుగుతారు. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరుపుతూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో ఆ విధంగా మీరు చక్కగా మీ వ్యాపారంలో ముందుకు వెళ్ళగలుగుతారు. గట్టి పోటీతత్వంతో వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తూ మీ యొక్క స్నేహితులు కానీ శ్రేయోభిలాషులు కానీ వారు ఇచ్చే సలహాలను సూచనలను మెలకువలను పాటిస్తూ వ్యాపారాన్ని మరింత ముందంజలో ఉంచుతూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా కొత్త నిర్ణయాలతో మీరు గడపగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే కొంతవరకు పనిభారం ఒత్తిడి అనిపించినప్పటికీ కూడా మీ పనులన్నిటినీ కూడా మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మీరు అనుకున్న సమయానికన్నా అన్ని పనులను పూర్తి చేసుకుని దైవ సంబంధమైన కార్యక్రమాలలో కూడా పాల్గొనగలుగుతారండి. అయితే కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవడం కాసింత విరామ సమయాన్ని తీసుకోవడం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం ఒత్తిడి తక్కువగా ఉండి మీ పనులన్నిటినీ కూడా సకాలంలో యథావిధిగా సమయానికల్లా పూర్తి చేసుకుని గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయంతో మరింతగా మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. గట్టి పోటీతత్వంతో వ్యాపార విస్తరణ చేస్తూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ బంధం మరింతగా బలపడుతుంది. చక్కగా మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారం
సహకారాలు లభిస్తాయి. అన్ని విషయాలలోనూ కూడా వారు మీకు చేదోడు వాదోడుగా ఉంటూ మీ వెన్నంటే ఉంటూ ప్రతి నిర్ణయాన్ని కూడా ముందుకు నడిపించగలుగుతారు. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ భవిష్యత్తుకు అవసరమైన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను అయితే ఈరోజు తీసుకోగలుగుతారు. చక్కగా వాటినన్నిటినీ కూడా అమలుపరుస్తూ మీ యొక్క ప్రణాళికలను అయితే వేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో మీ ప్రతి నిర్ణయాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. కొత్త కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. పనుల్లో మెలకువలను ప్రదర్శించగలుగుతారు. గౌరవప్రదమైన స్థానంలో మీరు ఈరోజు ముందంచులో ఉండగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా అందరి శ్రేయస్సు కోరే విధంగా నిర్ణయాలతో ముందుకు వెళ్ళటం వల్ల మీదైన శైలిలో మీరు చక్కగా అందరి మనస్సుల్లోనూ ఒక స్థానాన్ని దక్కించుకుని సంతోషంగా శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో కోర్టు వ్యవహారాలు, లావాదేవీలు తో ఇబ్బంది పడుతున్నారో, స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా నిర్ణయాలు తెలియటం కానీ మధ్యవర్తుల ద్వారా మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా చక్కటి శుభ ఫలితాలతో రోజునైతే ఎంతో సంతోషంగాను, ఆనందంగాను గడపగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు పచ్చని ఆహారాన్ని, వరిగడ్డిని కానీ, తోటకూరని కానీ ఆహారంగా తినిపించడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.